ఇన్ని రోజుల నుంచి ఎంత వెతికినా మీ అన్నయ్య కనిపించలేదు. నీకు చూస్తే జరంగా ఉంది. మనం మన ఊరు వెళ్ళిపోదాం పూర్ణమ్మ. వద్దు ప్రసాద్, ఇప్పుడు మన ఊరు వెళితే లేచిపోయిన వాళ్ళమని అందరూ ఆడిపోస్తారు. అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే భరించలేడు. అంతకంటే చావడం మంచిదే. 3 రోజుల నుంచి నీకు తిండి కూడా పెట్టలేకపోతున్నా. కనీసం రోగం వస్తే డాక్టర్ దగ్గరికైనా తీసుకెళ్ళలేకపోయాను. ఏంటి బండి రాలేదా? ఏంట్రా ఎలాగోలంగా ఉందా? ఆడి పనిలో రాకపోతే ఎలాగరా? ఈ సరుకు పంపిస్తాను మాటిచ్చాను రా. ఇట్లా చెప్ప పెట్టుకుని పని మీద తిట్టగరా. రేపటి నుంచి ఆయన పనిలోకి రానియొద్దు, రావడానికి లేదు. వెళ్ళి ఏదో ఒక చెప్పండి. పూర్ణమ్మ, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అది కాదండి, అర్ధంతరంగా పని మానిపించేస్తే ఏం చేయమంటావయ్యా? నన్నేం చేయమంటావు? వాడి పద్ధతి ఏమీ బాగోలేదు, వాడి పనిలో రావడానికి వీల్లేదు అంతే. అయ్యా, ఈ బండిలాగే వాడు రాలేదన్నారు. ఏంటి రాకపోతే? ఈ రోజుకి బండి నాకు ఇప్పిస్తే. ఏంటి నీకు బండి లాగటం వచ్చా? కష్టపడేవాడికి పని నేర్చుకోవడం ఏముంది బాబు. 3 రోజుల నుంచి తిండి లేక బాధపడుతున్నాను బాబు. ఎలాగైనా ఈ రోజుకి బండి నాకు ఇప్పించండి. అది సరేనయ్యా, మరి నీ ముక్కు మోహం నాకు తెలియదే ఇంత సరుకుతో నీకు బండి ఇచ్చిన ఎలాగా అని. పూర్ణమా, అది మా మరదలండి, కానీ మాకు ఇంకా పెళ్లి కాలేదు. దానికి ఒంట్లో బాగలేదండి. నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉంటది. ఇదిగో అడ్రస్. అక్కడికి వెళ్ళి మున్సిపల్ ఆఫీస్ ఎక్కడైనా అడుగు. అక్కడ ఈ హోటల్ ఉంటుంది. ఈ సరుకు తీసుకెళ్ళి ఆయనకు అప్పచెప్పు. ఆయన 100 రూపాయలు ఇస్తాడు, పట్రా. పొద్దు నుంచి తిరుగుతున్నాను రా, ఎక్కడా పని దొరకలేదు. సాయంత్రంలోగా 10 రూపాయలు సంపాదించాలరా, ఎక్కడైనా పని ఇప్పించండి రా. ఒరే, పార్టీకి రమ్మంటే రాగలం, 5 స్టార్ హోటల్కి రమ్మంటే రాగలం. ఒక్కడు గుర్తించుకోరా, మన బాబులు మన వెనకాల మూలుగుతున్న ఆ డబ్బు లేకపోతే మనం ఎందుకు పనికిరావురా? మనం కష్టపడాలని నువ్వు ఉన్నంత వరకు మేము నీ దగ్గరికే రావు. ఎందుకు ప్రసాద్ నీకు అలవాట్లేని పని? లాగడానికి ఎవరైనా సాయం పెట్టుకోలేకపోయావా? పోనీ నేను లాగనా? వద్దు, అసలే నీకు ధరంగా ఉంది. పైగా నువ్వు కళ్ళ బట్టి బండారు మనకు బండిచ్చాడు. నేను 2 గంటల్లోగా సరుకు దించేసి వస్తానుగా. వెళ్ళు, వచ్చినప్పుడు అన్నం తీసుకొస్తాను. హలో బ్రదర్, ఆవిడ చెప్పింది కూడా కరెక్టేనయ్యా. కావాలంటే నేను సాయం చేస్తాను, నాకు పెద్దగా డబ్బులు అవసరం లేదు. ఓ 10 రూపాయలు ఇప్పించు. బాలుటారండి బాబు గారు, ఈ బండి 2 రోజులు నేను లాగితేనే నాకు 10 రూపాయలు వస్తుంది. చూస్తే చక్కగా దొరబాబు లాగా ఉన్నారు. మీకెందుకు బాబు కట్టం? వెళ్ళండి బాబు, వెళ్ళండి. పూర్ణమ్మా, వెళ్ళి అక్కడ కూర్చో. వెళ్ళు. రే, బస్తాలు పైన పైనండి. ఏమయ్యా, అతనికి ఆ బండి ఇచ్చావు, నాకు బండి ఇస్తావా? ఎందుకు బాబు? పని చేయడానికయ్యా. టవర పని చేయటం ఏంటి బాబు? ఎలక్షన్ లో నిలబడటానికి ఏమైనా ఫోటో కోసమా? ఫోటో గీటో కాదయ్యా, నేను సంపాదించాలయ్యా. ఊరుకోండి బాబా, మీరు మరీ సీరియస్ గా జోకులు ఎత్తున్నారు. రే బాబు గారికి సోడా ఇచ్చి పంపించండి రా. సోడా ఇవ్వండి. అట్టగండి. ఏమిటి ఇలా రోడ్డెక్కావు? అన్నయ్యతో ఛాలెంజ్ చేసి అంతా విన్నాను. దానికోసం నువ్వు కష్టపడుతున్నావా? ఎవరి దగ్గరైనా 10 రూపాయలు అప్పు తీసుకోవచ్చుగా. ఫోన్లే, నేనే ఇస్తాను. చిచి, మాట అంటే మాటే. కష్టపడి సంపాదిస్తాను. డబ్బు ఎంత విలువైందో కష్టపడేవాడికే తెలుస్తుందని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటాను. ఎలాగైనా కష్టపడి సంపాదిస్తానే. ఓ మై హార్టీ కంగ్రాచులేషన్. మనం లవర్స్ మార్చుకుందావా? అన్నయ్య, లోపల ఏదో గొడవ జరుగుతుంది, చూడవా కొంచెం? ఇక్కడ ఇవన్నీ మామూలుగా జరిగేదేనమ్మా. వెళ్ళలే బాబు, ఏమా? ఇందాక ఒక అమ్మాయితో మీరు మాట్లాడారే, ఆ అమ్మాయి మీకు ఏమవుతుంది? నా చెల్లెలమ్మా. ఆ అమ్మాయి నా లాడ్జిలో కుర్రాళ్ళు గొడవ చేస్తున్నారు. హలో రాంబాబు గారా, నేను భవానీ లాడ్జ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ చాలా గొడవ ఉంది సార్. మీ తమ్ముడు చెల్లెల్ని చాలా అల్లరి చేస్తున్నారు వీళ్ళెవరో. మీరు వెంటనే బయలుదేరండి. మీరు రావడం లేట్ అయితే చాలా గొడవ అవుతుంది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ప్లీజ్ కమ్ ఇమీడియట్లీ. ఇప్పటికైనా సమాజం అంటే ఏంటో తెలుసుకున్నారా? మీరంతా ఊపిలో ఇరుక్కుపోతున్నారు, అర్థం చేసుకున్నారా?
నేను ఆఖరిగా చూసి జంతువులు కూడా అసహించుకుంటున్నాయి. నేను మీ అన్నయ్యని. ఇది మంచి ఇది చెడు అని ఇంకా విడమని చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాగే స్వేచ్ఛగా ఇంకా తిరగాలని ఉంటే మీ ఇష్టం తప్పకుండా మీ ఇష్టం చేసుకోండి. అన్నయ్య, ఈ రోజు నుంచి నువ్వు చెప్పే మాటను తప్పను. ఐఎమ్ సారీ అన్నయ్య. బాబు దయగల బాబులు సాయం చేయండి బాబు, దిక్కేయం బాబు. బాబు మా చెల్లి జ్వరం బాబు, మలేరియా బాబు, హాస్పిటల్కి వెళ్ళాలి బాబు. బాబు ఏమైంది? తోచిన ధర్మం చేయండి బాబు, దయగల మహారాజులు బాబు, ధర్మం చేయండి బాబు. బాబు ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు. 10 కాలాల పాటు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి. ధర్మప్రభులు బాబు, 1000 ఏళ్ళు వర్తిలండి, కలకాలం చల్లగా వర్తిలండి బాబు, దయగల మహారాజులు బాబు. ఏం బాబు ఆగిపోయావు? ఏం లేదమ్మా, ఏం లేదు, రండి. అమ్మా నేను ఇప్పుడే వస్తాను. వెంటనే ఎక్కడికి రా? కొంచెం అర్జెంట్గా పని ఉంది, వచ్చి సారీ ఇన్స్పెక్టర్, ఇందాక మీరు ఒక అమ్మాయిని ఇంటరాగేట్ చేసినట్టు చూశాను. ఆ అమ్మాయి ఎక్కడో చెప్పగలరా? దోసకాయలపల్లి పూర్ణమని పేరు చెప్పింది ఆపిలేనా? ఎస్ ప్లీజ్. వాళ్ళ మామయ్య గారు తీసుకెళ్ళారు సార్. మామయ్య? ఆయన ఎవరు? ఏమో మాకేం తెలుసండి. అదేంటి సార్, ఆ అమ్మాయి మీకు తెలిసిన అమ్మాయి అండి? థ్యాంక్ యూ సార్. చూడమ్మా, పని చక్కగా చేసుకో. వాళ్ళు చూపించిన మంచితనానికి మా మాట పోనివ్వక ఏంటి? అన్నయ్య అన్నయ్య? ఎవరి అమ్మాయి? ఇదండి, ఇది మా ఊరు పిల్లండి. మా ఊళ్ళో కిట్టిగాడని ఓ పోరంబోక యదవ ఉండేవాడండి. ఆడక్కడ యదవ్వలు చేస్తే ఊళ్ళోకి పరారైపోయాడండి. ఇది ఆడి చెల్లండి. పట్నం వచ్చిందట, ఇక్కడే యదవ్వలు చేసిందో. వయసులో నడపలు కదండి, పోలీస్ స్టేషన్ లో కనిపించిందండి. ఆడ కూతురు మా ఊరు పరువు, పని పాట చేసుకుంటుంది కదా అని మన ఇంటికి తీసుకొచ్చానండి. నువ్వే ఈ ఇంట్లో ఏంటో తెలియదు, నీ ముఖానికి ఒక రికమెండేషన్. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచి. ఈ ఇల్లు మీ ఊళ్ళో వాళ్ళందరి కోసం కట్టించిన సత్రం కాదు. అయినా ఉద్యోగానికి వచ్చిన వాళ్ళు యజమాని గౌరవించడం తెలుసుకోవాలి. అంతేగాని అన్నయ్య కన్నయ్య అని కన్నీరు కాలిస్తే ఉద్యోగాలు దొరుకుతాయి అనుకోవటం తెలివి తక్కుతాను. పిచ్చిది, ఆకలితో ఉంది, అవసరంతో ఉంది. అన్నయ్య అని మిమ్మల్ని పిలిస్తే కరుగుతారని తొందరపడింది బాబు. నిజంగా మీరు అన్నయ్య అయితే కరుగుతారు, కానీ లేకపోతే ఎలా పలుకుతారండి? ఏమైనా పోరంబో కిట్టిగాడి యదవకి మీకు కోరికేటండి. ఇదొక నీతి జాతి లేని మనిషి. బాబు నిజంగా అది మీ చెల్లె అనుకుని ఇక్కడ పడి ఉండేవండి బాబు. ఒకటి చెల్లెని చెప్తున్నావు, పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చా అని చెప్తున్నావు. అలాంటి అమ్మాయికి నా ఇంట్లో ఉద్యోగం ఏంటి? బాబు గారు, నేనెంత దురదృష్టవంతురాలైనా మా అన్నయ్య మాత్రం మీరు అనుకుంటున్నట్టు అంత చెడ్డవాడు మాత్రం కాదు. వ్యక్తిత్వం ఉన్న మనిషి, జాలున్న మనిషి. నన్నేమైనా తిట్టండి, నాకు పనివ్వకపోయినా పర్వాలేదు బాబు, నేను పస్తులున్నా పర్వాలేదు, కానీ మా అన్నయ్యని మాత్రం మీరేమనకండి బాబు గారు. నేను వెళ్తున్నాను. ఆగమ్మా, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు, మా ఇంట్లోనే ఉండు. అవును బాబు, చిన్నపిల్ల, మన గంగ తోటిది. ఇంతమంది పనివాళ్లున్న మన ఇంట్లో ఈ అమ్మాయి ఒకటి బరువు అవుతుందా? ఉండనీ బాబు. అలాగే, మీ ఇష్టం అమ్మా. కానీ పనివాళ్ళు మాత్రం పనివాళ్ళలాగానే బిహేవ్ చేయాలి, లేకపోతే నేను టాలరేట్ చేయను. ఓకే? పదమ్మా. సత్యమా, మనం ఈయన దెబ్బ కొట్టామా, ఈడు మనల్ని దెబ్బ కొట్టాడా? ఈ దోసకాయల పల్లె అమెరికా ఏంటి అర్థం కావటం లేదు. అది కాదయ్యా, ఇది దొరికింది కదా, దీని వల్ల బయటపడతాడు అనుకున్నాం, బయటపడలేదు. అంటే ఇది కిట్టిగాడు కాదయ్యా. నిర్ణయానికి నాకు ముందుంది ముసళ్ళ పండుగ. అసలు నీ వల్ల నాకు శని పట్టుకుందయ్యా. నీకు శని చుట్టుకుంటే నన్ను కొడతావేటయ్యా?
లంక చుట్ట కాల్చుకుని బాగా ఆలోచిద్దాం పదా. లంక చుట్ట కాదు లంగ చుట్ట కాల్చుకుంది కనపడ. అలాగే